ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు కీలక ప్రకటన చేశారు. జనగణనలో భాగంగా బీసీ కులగణనను చేపట్టాలంటూ డిమాండ్ చేస్తూ వీహెచ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్ అంబర్పేటలోని తన నివాసంలో ఆయన దీక్ష మొదలుపెట్టారు. జనగణనలో బీసీ కాలం మెన్షన్ చేయాలని కోరారు. బీసీ జనం పెరుగుతుందన్నారు. జనగణనం ద్వారా తమకు న్యాయం చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తున్నారు. బీసీలు మీకు కనపడటం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. మోదీకి 2 లెటర్స్ రాశాము, వాటికి జవాబు చెప్పాలన్నారు. బీసీపై నిర్ణయం తీసుకున్న తర్వాత మోదీ తెలంగాణకు రావాలన్నారు. బీసీలకు న్యాయం జరగాలి, ఉద్యోగాలు రావాలి. మోదీ నిర్ణయం తీసుకునేలా తెలంగాణ బీజేపీ ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలంటూ వీహెచ్ డిమాండ్ చేశారు. ఉద్దేశంలో జనగణన జరుగుతుంది, కులగణనలో మా పేరు లేదు, మా సెంటెన్స్ లేదు. గతంలో కూడా మేము కలిసిన 3 సార్లు ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా కులగణన జరగాలి, మా జనాభా ఎక్కువ ఉన్నది, వారికి సరి అయిన న్యాయం జరగాలంటే తప్పనిసరిగా క్యాష్ వైజ్ సెన్సస్ చేయాలన్నా. అదే విధంగా ఇంకోటి కూడా అడిగిన ఏమన్నంటే ఇవాళ మాకు జనం పెరుగుతుంది కాబట్టి మాకు రాజకీయ చైతన్యం కావాలన్నా. కానీ ఇవాళ చూసేవరకు లేవుంది. జనగణన జరుగుతుంది కానీ అందులో కులగణ లేదు. ఎస్సీ ఎస్టీలకు పెట్టారు కానీ మాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కనుక దాని ఉద్దేశంలో ఆమరణ నిరాదేస్తున్నా. అదేవిధంగా బీసీ సంఘాలు కూడా ఆయన 10 క్వశ్చన్లు అడిగి నేను కూడా 2 లెటర్లు రాసిన, దానికి జవాబు చెప్పాలి. మాది న్యాయమైన కోరిక. ఎస్సీ ఎస్టీలను కులగణ చేస్తూ మాది ఎందుకు చేయమనేది పాయింట్ అంతే. ఇక వేరే అది యాడ్ చేసేది ఇవన్నీ ఆర్గనైజేషన్స్ అదే అడుగుతుంది. మా జనాభా ఎంత, కోర్టు ఏమంటుంది, జ్యుడిషియరీ వాట్ ఈజ్ యువర్ పాపులేషన్ అంటే చెప్పాలి కదా. 42 మొన్న